నిన్న నేడు నిరంతరం ఏకీకరణ మా దేవా నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఎంతైనా నమ్మదగిన దేవుడవు నాయన, నీకు వందనాలు దేవా. కీర్తనలతో నీ నామం స్తుతించదము. ఈ ప్రాతకాలం కృతజ్ఞతాస్థుతులలో మేము స్థుతులతో మిమ్మల్ని గణపరిచేదము దేవా. నీవు మహత్యం గల మహారాజువు, వెలుగును వస్త్రములే కప్పుకునిన్న దేవుడవు, ఇరుకులలో విశాలత కలుగజేయవాడవు నీవే అని ఉదయకాలం మిమ్మల్ని స్తుతిస్తున్నాము. భూమి మీద ఉన్న భక్తులు శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టలను సెలవిచ్చిన దేవా నీకు వందనములు. భక్తుల గుంపులో మమ్మల్ని కూడా ఉంచి నాయన తండ్రి మమ్మల్ని దీవించమని మేము వేడుకుంటున్నాం. మీ రెక్కల చాటున మమ్మల్ని దాయము నానా తండ్రి. మీకు స్తోత్రములు. మా కాలగతులు మీ వశంలో ఉన్నందులకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. భయపడుకుడి యెహోవా నేడు మీకు అనుగ్రహించు రక్షణను మీరు ఊరకి నిలిచిండి చూడిరి అని సెలవిచ్చిన మా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అవును తండ్రి, వేల్పులలో నీ వంటి వారెవరు నాయన. పరిశుద్ధతను బట్టి మహనీయుడవు, స్తుతి కీర్తనల బట్టి పూజనీయుడవని ఉదయకాలం మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. నీవే మాకు కేడము, మా తల పైకెత్తువాడుగా ఉన్నందులకై స్తోత్రములు. మా ఊటలన్నీ మీ అందే ఉన్నందులకై స్తోత్రం చెల్లిస్తున్నాం. నీతి న్యాయులు మీ సింహాసనములకు ఆధారములుగా ఉన్నందులకై మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అవునయ్యా, మీ ముందర అగ్ని మండుచున్నందులకై స్తోత్రములు. మీ చుట్టూ ప్రచండ వాయువు వీస్తున్నందులకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అగాధ జలములో మీ గదులకు దూలములను ఏర్పాటు చేసుకుని ఉన్న దేవుడవు, గాలిని తండ్రి ప్రవ్వా మీరు వాహనంగా కలిగి ఉన్న దేవుడవు, అగ్ని జ్వాలలను పరిచారకులుగా చేసుకుని ఉన్న దేవుడవని నాయన ఈ ఉదయకాలం మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. మహత్యం గల గొప్ప దేవుడవు ప్రభా. మా తండ్రి మా మొరలన్నీ మీరు ఆలకిస్తున్నారయ్యా. ఇరుకులలో నుండి ప్రార్థించగా విశాలతలో నుండి మీరు జవాబు అనుగ్రహించే దేవుడుగా ఉన్నందులకై స్తోత్రములు నాయన తండ్రి. వందనాలు 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 ప్రభా. అవునయ్యా, కష్టాలలో కన్నీట్లు ఆదుకునే ఇమ్మానుయేలు దేవుడవు నాయన. నానా తండ్రి, కష్టాల లోయలో నుండి మమ్మల్ని ప్రభా తండ్రి ఫలభరితమైన లోయలోకి మీరు దినదినము నడిపిస్తూ వస్తున్నారు తండ్రి. అందును బట్టి స్తోత్రములు. చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా రావాల్సిన బిడ్డలను మా నాయన మీరు త్వరపెట్టి తీసుకుని రావాల్సిందిగా మీ సన్నిధిలో మొరపెడుతున్నామయ్యా. అవును తండ్రి, ఉదయకాలంనే లేచి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యము, సజీవ లెక్కలో ఉంచి నానా తండ్రి సజీవమైన దేవుణ్ణి ఆరాధించే భాగ్యము మాకు అనుగ్రహించినందులకై స్తోత్రాలు. ఎంతో మంది ఈ దినాన్ని చూడలేకపోయి ఉంటున్నారు, కానీ మీ ఉచితమైన కృప చేత నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందులకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కేవలం మీ యొక్క తండ్రి కృపనే ప్రభా, మా గొప్పతనం ఏమీ కాదు నాయన. అవును తండ్రి, ఆస్తిని బట్టి ఐశ్వర్యాన్ని బట్టి మేము అతిశయపడడం లేదు, కానీ దేవుని యొక్క గొప్ప నామాన్ని బట్టి నాయన మేము అతిశయపడుతున్నాం. మీరే సెలవిచ్చారు కదా తండ్రి, ఆనందించుడి, నా నామం ఎల్లప్పుడూ ఆనందించుడి అని సెలవిచ్చిన రీతిగా ఎల్లప్పుడూ నాయన మీ స్తుతిని మా నోట ఉంచినందులకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, ఎవరెవరైతే తీర్పుల్లో ఇబ్బందుల్లో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా నార్త్ లో జరుగుతున్న తండ్రి ఆ యొక్క ప్రభా వదన మీరు ఆపివేయండి ప్రభా. ఎంతో మంది నీ బిడ్డలు ప్రభా ఎన్నో కష్టాల పాలవుతున్నారు తండ్రి, కనికరించండి. బీహార్ లో జరిగిన ఘోరమైన విపత్తును బట్టి నాయన తండ్రి మేము పాదాల వద్దకు వస్తున్నామయ్యా. నీ బిడ్డలు మీరే కాచి కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి. యేసయ్యా కనికరించండి. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి. అవును తండ్రి, తుఫాన్ వల్ల ఎన్నో ఇబ్బందులు ప్రభా నాయన. ఎంతో మంది నిరాశ్రులు అయిపోయి ఉంటున్నారు నాయన. ఎంతో మంది వ్యవసాయదారులు నష్టపోయి ఉంటున్నారు, మత్స్యకారులు నష్టపోయి ఉంటున్నారు. దేవా కనికరం చూపించండి నాయన. అదే విధంగా నా తండ్రి చేరి వచ్చిన బిడ్డలు మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించబోతున్న బిడ్డలను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి నోట నాన్న కొత్త గీతాన్ని మీరు ఉంచినందులకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. కరుణామయుడ, మా కొరకు ఏర్పాటు చేసిన దేవదాసుని బట్టి మీకు వందనాలు. నీ బిడ్డను తండ్రి మీ ఆత్మచేత నింపుమని వేడుకుంటున్నాం. మీ సిలువ చాటున మరుగుపరచండి. క్రీస్తుని బండ నీడలో మాకందరికి ఆశ్రయం కల్పించినందులకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యాన్ని అందిస్తుండగా తండ్రి మేము విని ప్రభా వాక్యం ద్వారా మేలు పొందుటకు సహాయం దయచేయండి. మా లోపాలు ఏమైనా ఉంటే నాయన మమ్మల్ని మేము సరి చేసుకుని నానా నిరాకడి అందు నా తండ్రి మేము నిందారహితులంగా మీ సన్నిధిలో కనబడటకు సహాయం దయచేయమని వాక్యం అందిస్తున్న బిడ్డను మరొకసారి మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి బ్రతిమాలు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి సిస్టర్. థ్యాంక్ యూ అండి. మరి ఓపెనింగ్ ప్రేయర్ చేసిన సహోదరి ఝాన్సీ రాణి గారికి మనందరి తరఫున థ్యాంక్స్ చెప్తున్నానండి. మరి ఇప్పుడు మనల్ని స్తుతి ఆరాధనలో నడిపించడానికి జమీమా జస్సింత్ ఫ్రమ్ సామర్లకోట, జమీమా జస్సింత్ అండ్ టీమ్ వారు కెన్ యూ ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ టేక్ ఆన్ అమ్మా. థ్యాంక్ యూ ఫర్ accepting to lead the praise and worship.
ఓవర్ టు యు. మేము సామల్కోట్లో బేతేల్ చాపల్ చర్చ్ నుంచి మేమందరం ఒక టీమ్ మెంబర్స్ గా ఉంటున్నాము. మేము నలుగురు కూడా ఈ ఉదయకాల సమయంలో మీతో కలిపి దేవుని ఆరాధిద్దాం అనుకుంటున్నాము. దేవుడు మాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశం బట్టి దేవుడికి ముందుగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. సో అందరం కలిసి సృష్టికర్త అనే పాటతో దేవుని ఆరాధిద్దాము. యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సర్వలోక రాజా సకలం నీవేగా. సర్వలోక రాజా సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము. సన్నుతింతును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. నీతిని ద్రాక్షారసము చేసి కనలేని అందులకు చూపును సహి చెవిటి ముంగల బాధు పరిస్థితిని నీక సాధ్యమే లేదు ఇలలో. ఆశ్చర్యకారుడా గొప్ప దేవుడవు నీక సాధ్యమే లేదు ఇలలో. ఆశ్చర్యకారుడా గొప్ప దేవుడవు. సర్వలోక రాజా సకలం నీవేగా. సర్వలోక రాజా సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము. సన్నుతింతును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సహితము జీవింపజేసి మృతిని గెలిచి తిరిగి లేచితివి. నీ రాజ్యములో నీతో వసింప కొనిపోవ త్వరలో రానుంటివే. నీక సాధ్యమే లేదు ఇలలో. ఆశ్చర్యకారుడా గొప్ప దేవుడవు
నీక సాధ్యమే తీరేనే లేదు ఇలలో ఆశ్చర్యకారుడా గొప్ప దేవుడగు సర్వలోక రాజా సకలం నీవేగా సర్వలోక రాజా సర్వము నీవేగా సన్నుతింతును అనునిత్యము సన్నుతింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును సర్వలోక రాజా సకలం నీవేగా సర్వలోక రాజా సర్వము నీవేగా సన్నుతింతును అనునిత్యము సన్నుతింతును అనునిత్యము మనం సజీవుడినైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, సమస్తమును నడిపించిన దేవుడు, ఆది నుండి మనం నడిపిస్తున్న దేవుడు. ఆయన నామాన్ని కీర్తిస్తూ అబ్రహాం దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు పాట పాడుకుంటూ దేవుని మహిమపడతాం. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, రాజుల రాజా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, రాజుల రాజా. యావే నిన్ను స్తుతింతును, యావే నిన్ను గణపరతును, యావే నిన్ను స్తుతింతును, యావే నిన్ను గణపరతును. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా. నీవే నా మార్గము, నీవే నా సత్యము, నీవే నా జీవము, నీవే నా రక్షణ, నీవే నా నిరీక్షణ, నీవే నా సంగీతము, నీవే నా సంతోషము, నీవే నా బలము. యావే నిన్ను స్తుతింతును, యావే నిన్ను గణపరతును, యావే నిన్ను స్తుతింతును, యావే నిన్ను గణపరతును. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా. నీవే నా ఖడ్గము, నీవే నా కిరీటము,
శరణము, నీవే నీవే నా కవచం, నీవే నీవే నా కేడము, నీవే నీవే నా కోట, నీవే నీవే నా ఆశ్రయం, నీవే నీవే నా శృంగము, నీవే నీవే నా సంపద. యావే నిన్ను స్తుతింతును, యావే నిన్ను గణపరతును, యావే నిన్ను స్తుతింతును, యావే నిన్ను గణపరతును. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా. నీవే నీవే నా మార్గము, నీవే నీవే నా సత్యము, నీవే నీవే నా జీవము, నీవే నీవే నా రక్షణ, నీవే నీవే నా నిరీక్షణ, నీవే నీవే నా సంగీతము, నీవే నీవే నా సంతోషము, నీవే నీవే నా బలము. యావే నిన్ను స్తుతింతును, యావే నిన్ను గణపరతును, యావే నిన్ను స్తుతింతును, యావే నిన్ను గణపరతును. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా. స్టార్ట్ చేద్దాం. మూడులో More power, more of you in my life. More love, more power, more of you in my life. And I will worship you with all of my heart. And I will worship you with all of my mind. And I will worship you with all of my strength. You are my Lord, and you are my Lord. You are my Lord. You are my Lord. More love, more power, more of you in my life. More love, more power, more of you in my life. And I will worship you with all of my heart. And I will worship you with all of my mind. And I will worship you with all of my strength. You are my Lord. You are my Lord. You are my Lord. You are my Lord. Ni prema, ni shakti, nimpumu nalona. Ni prema, ni shakti, nimpumu nalona. Ninnaradintuna hృదయాన
మనసంతటితో నిన్నారాధింతునా మనసంతటితో నిన్నారాధింతునా మనమంతటితో యేసు నీవే నా రాజు యేసు నీవే నా రాజు నీ ప్రేమ నీ శక్తి నింపు నాలోన నీ ప్రేమ నీ శక్తి నింపు నాలోన నిన్నారాధింతును మనసంతటితో నిన్నారాధింతును మనసంతటితో నిన్నారాధింతును బలవంతునితో యేసు నీవే నా రాజు యేసు నీవే నా రాజు More of you in my life, more love, more power, more of you in my life, and I will worship you with all my heart. And I will worship you with all of my mind. And I will worship you with all of my strength. For you are my Lord. You are my Lord. For you are my Lord. You are my Lord. మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని మనం ఆరాధిస్తున్నాం. నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు, సమస్తాన్ని నిర్మించిన దేవుడు, ఆయన నామాన్ని ఆయన కనపరుస్తూ ఆయన నామాన్ని కనపరుస్తూ ఇప్పటి వరకు ఆయన మనల్ని నడిపించిన రీతిని బట్టి ఆయన స్తోత్రాలు. ఏ యోగ్యత లేని, ఏ అర్హత లేని మమ్మల్ని ఆయన చిత్తానుసారమైన హృదయం చేత నడిపించిన దేవుడు, మనందరినీ ఆయన మాత్రమే కాచి కాపాడే దేవుడు, ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన వాక్యాన్ని ఎవరైతే వాక్యాన్ని బోధిస్తున్నారో ఆయన ఆత్మచేత నింపి నడిపించాలని ఈ యొక్క చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. Okay, thank you, Amma, team, Blessy and team. Can you please introduce yourself one more time because more people joined now. Blessy, you start with yourself first. నేను నా పేరు జమీమా జెసిన్. మేము సామల్కోట్ నుంచి ఆరాధన చేస్తున్నాము. సామల్కోట్ లో మాకు చిన్న చర్చ్ ఉంది, బేతెల్ చాపల్ అని. అది అమ్మమ్మ స్టార్ట్ చేశారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అన్యులు, వాళ్ళు దేవుని తెలుసుకొని వచ్చే వాళ్ళు చాలా మంది. దేవుడు సంఘాన్ని, చర్చ్ ని బ్లెస్ చేసి ఒక 150 ఒక 180 వరకు గ్యాదరింగ్ ఉంటుంది. ఇక్కడ ఉన్న మేమందరం కూడా చర్చ్ లో మేము యూత్ మెంబర్స్ ని.
Myself, Raju, I have completed degree final year. We are living in Samanakot. I'm happy to be here to worship God. Next time want to complete PG. That's enough. Good morning, everyone. Praise the Lord. I'm Lavanya. I'm doing my master's in English literature right now. So I'm a part of Bethel Chapel Church. So I'm very happy to be here this morning and worship God. Thank you. నా పేరు మణి. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ అవుతుంది. మరి బేదల్ చాపల్ సంఘంలో నాకు సభ్యుల్ని మీతో కలిసి ఆరాధించడం బట్టి నాకు ఎంతో సంతోషంగా ఉంది. మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇలా మార్నింగ్ వర్షిప్ చేయడానికి దేవుడు ఇచ్చిన భాగ్యం బట్టి ఎంతో వందనాలు చెల్లించుకున్నాం. థ్యాంక్ యూ అమ్మా. మరి బ్లెస్సీ అంటే జెమిమా జెస్సిన్ గ్రీన్ డ్రెస్ తను ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ కోర్స్ కంప్లీట్ చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ సాఫ్ట్వేర్ కంపెనీకి చేస్తా ఉంది సామర్లకోటలో నుంచి. మరి లాక్డౌన్ దగ్గర నుంచి సామర్లకోటలోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ మరి చర్చ్ మినిస్ట్రీ, అంతేకాకుండా షీ టేక్స్ కేర్ ఆఫ్ హర్ గ్రాండ్ ఫాదర్. మరి రాజు బ్లూ షర్ట్ రాజు అయితే చర్చ్ మినిస్ట్రీలో ఎంతో మరి చేదోడు వాదోడుగా ఉన్న యవనస్తుడు. అన్ని రకాల పనులు మరి ఎంతో కష్టపడి సంఘం కొరకు చేస్తాడు తను. మరి స్తుతి ఆరాధన చేయడమే కాకుండా హీఈస్ గోయింగ్ అహెడ్ ఇన్ హిస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తోటి తను ముందుకు వెళ్తా ఉన్నారు. అలాగే పాప మీ పేరమ్మా? లావణ్య. వాట్ యూర్ డూయింగ్ మా? I'm doing my master's in English literature. English literature lo masters. She's doing her masters in Christ University, Bangalore kada? Wow, wonderful university adi. Good amma. Alage babu nuvu Mani inter second year chaduvutunnaru. He studying inter second. వెరీ గుడ్. ఇంత ఎర్లీగా లేచి మరి మాకు స్తుతి ఆరాధన మమ్మల్ని లీడ్ చేసినందుకు మా అందరి తరఫున ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ. అయితే మరి ప్రదీప్ అన్న విజయవాడ నుంచి ప్రదీప్ అన్న మెసేజ్ పెట్టారు. చాలా ఎక్సైటింగ్ హ్యాపీ న్యూస్ ఏంటంటే రవి అన్న అండ్ ఆలిస్ అక్క ఫ్రమ్ న్యూజిలాండ్ వాళ్ళు జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ రవి అన్న అండ్ ఆలిస్ అక్క ఫర్ జాయినింగ్ ఫ్రమ్ న్యూజిలాండ్. మరి నేను ఎవరినంటే అన్న మెసేజ్ పెట్టాను కదా, షీలా హస్బెండ్ని, షీలా నిరీక్షణ సిస్టర్స్. మీరు విజయవాడలో ఉన్నప్పుడు ఒకసారి మీ ఇంటికి బైబిల్ స్టడీకి వచ్చానన్న, లాంగ్ బ్యాక్. మన మధ్యలో. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ బాబీ. Thank you. Can you please say a word of greetings? Julius Anna is also there now connected. Oh, okay. Oh, it's so nice to be with you all. Yeah. Chala santoshanga undi. Telugulo. Yeah, nice seeing you both. Anna, good morning. Good morning. Nice to see you all. So nice. Takes us back to old days. Thank you Anna and thank you Akka. Mari now the time is 5:30. Pradeep Anna, would you like to say a few words about your whatever is there in your heart before we go ahead? అందరికీ ఈ రోజు జాయిన్ అయిన మీకందరికీ కూడా వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున మీకందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం. ప్రత్యేకంగా ఇదను నూతనంగా వచ్చిన వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మన మధ్య రవి అన్న తర్వాత ఆలిసక్క ఉండటం చాలా సంతోషం. వారిని మరొకసారి ఆహ్వానిస్తున్నాము. రవి అన్న వాళ్ళిద్దరూ చాలా కొన్ని వందల మందిని వాళ్ళు మెంటర్ చేశారు. అందులో నేను కూడా నాలాంటి వాళ్ళు కూడా ఒకళ్ళము. మరి ఆలిసక్క మరి చాలా సంవత్సరాల క్రితం యూనియన్ ఆఫ్ ఇవాంజలికల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్లో
వారు లేడీ స్టాఫ్ వర్కర్గా ఉండి చాలా గర్ల్స్ స్టూడెంట్స్ మధ్య అమోఘమైన పరిచర్య చేశారు. మరి న్యూజిలాండ్లో దేవుడు వారిని సెటిల్ చేశాడు, బిడ్డల్ని ఆశీర్వదించాడు. వారు మన మధ్య ఉండటం చాలా సంతోషం. అలాగే జూలియస్ గారిని కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, Anna. What a wonderful days we are seeing. Praise God for this. Mari, before we go to message, my daughters will sing a song, Ashrita and Ankita. And then, Mari, message ni Telugulo translate cheyadaniki మన మధ్యలో సహోదరి స్వర్ణలత గారు సిద్ధంగా ఉన్నారండి. మరి ఈ సాంగ్ అయిన తర్వాత మెసేజ్ లోకి వెళ్దాం. థ్యాంక్ యూ. Jesus.
థ్యాంక్ యూ అమ్మా. మరి మన మధ్యలో సిస్టర్ వత్సల గారు ప్రేయర్ చేయవలసింది కోరుచున్నాం. మనం అందరం కూడా ప్రభువా నాతో మాట్లాడండి అని మనసులో చిన్న ప్రార్థన చేసుకుందాం. లార్డ్ స్పీక్ టు మీ అని ప్రార్థన చేసుకుందాం. ఓవర్ టు సిస్టర్ వత్సల గారు ప్లీజ్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము నిరంతరము ఏకరీతిగా పొగడబడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైనటువంటి ఘనమైనటువంటి శ్రేష్టమైన నామమునకు ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తుంటున్నాం. ఈ ఉదయకాలమున ప్రభా మేమందరము ఈ రీతిగా కలిసి నీ ప్రశస్తమైన నామాన్ని గణపరచడానికి, స్తుతించడానికి, మహిమపరచడానికి, ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు ప్రభా స్థుతులతో నాయన మిమ్మల్ని నాయన ఆరాధించి ఉంటున్నాం. ప్రభా ఆయన మా మధ్యలో నాయన నువ్వు సింహాసనాసీనుడవై ఆయన మీరు వచ్చి ఉంటున్నారని నమ్మొచ్చు నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తుంటున్నాం. ప్రభా ఈ యొక్క కుడికని యావత్తును మీ హస్తాలకు అప్పగిస్తుంటున్నాం. పరిశుద్ధాత్ముడా మిమ్మల్ని ఆహ్వానిస్తూ మీరు మాకు నాయకుడు ఉండి నడిపించమని అడుగుచుంటున్నాము. ప్రభా నా తండ్రి, ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడివి ప్రభా, సర్వశక్తివంతమైన దేవుడివి నా తండ్రి. నీ వంటి దేవుడి లోకంలో లేరు ప్రభా, నీ వంటి పరిశుద్ధుడి లోకంలో లేరు నైనా, నీ వంటి బలమైన దేవుడి లోకంలో లేరు, నీ వంటి కరుణా సంపన్నుడి లోకంలో లేరు ప్రభా. నాయన నిన్ను పూజించుటయే మాకు శ్రేయస్కరము ప్రభా, నిన్ను ఆరాధించుట నా తండ్రి మహా విలువైనది నా తండ్రి. నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలమున ప్రభా ఎవరికి లేనటువంటి ఇంత గొప్ప వాక్యమును మా అందరికి మీరు అనుగ్రహించిన దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మీ కృప మా ఎడల హెచ్చుగా ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. మమ్మల్ని అందరినీ మీరు ప్రేమిస్తున్న దేవుడిగా ఉంటున్నందుకు వందనములు స్తోత్రము చెల్లిస్తుంటున్నాము ప్రభా. నాయన నీ కాపుదలను బట్టి, నీ యొక్క భద్రతను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభా. ప్రత్యేకముగా నాయన ఇప్పుడు నీ వాక్కులు వినటానికి మేమందరము కూడి ఉంటుండగా పరిశుద్ధాత్ముడా నాయన ఈ యొక్క ఉదయ కాలమున మాతో ఏమని మీరు ముచ్చటించాలని ఇష్టపడుతున్నారు, ఏ రీతిగా మమ్మల్ని సంధించాలని ఇష్టపడుతున్నారు, ఏ రీతిగా సరిచేయాలని మమ్మల్ని ఇష్టపడుతున్నారు ప్రభా. అట్టి వాక్కులను మీరు వినిపించమని అడుగుచుంటున్నాము ప్రభా. నాయన వాక్య పరిచర్య చేయనటువంటి మీ దైవదాసులను మీ చేతులకు అప్పగిస్తుంటున్నానయ్యా. యేసు మీ రక్తంలో నాయన బిడ్డను ముద్రిస్తున్న ప్రభా, నీ పరిశుద్ధమైనటువంటి అధికారములకు అప్పగిస్తుంటుండగా నాయన మీరు మాతో మాట్లాడమని అడుగుచుంటున్నాము ప్రభా. మీ కుమారుని ఒక బూరగా మీరు వాడుకునే నా ప్రభా, మీరు మాతో మాట్లాడితే మాకు క్షేమము నాయన, మీరు మాట్లాడితే మాకు ఆదరణ ప్రభా. నాయన తండ్రి అటు వాక్కులను ఈ యొక్క ఉదయ కాలంలో వినటానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. మా తలంపులు, మా ఆలోచనలు, మా ఉద్దేశములు మీ అధికారములకు అప్పగిస్తుండగా ప్రభా. నాయన తండ్రి మమ్మల్ని నా తండ్రి మమ్మల్ని మేము నా తండ్రి మీ సన్నిధిలో మా తండ్రి వినయము కలిగి, భయము కలిగి, భక్తి కలిగి ప్రభా మీ సన్నిధిలో మేము కూర్చుండి మీ యొక్క వాక్యములను వినటానికి నా తండ్రి మీ కృప, మీ సహాయము మా అందరికి అనుగ్రహించవలసిందని ఆయన కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి మీ ఆత్మ ద్వారా కార్యములు జరిగించవలసిందని ఈ యొక్క సమయాన్ని, ఈ యొక్క గడియను మీ చేతులకు అప్పగిస్తూ నీ నామమునకు మాత్రమే మహిమ కలుగులాగిన నా తండ్రి మీ వాక్య పరిచర్య జరగడానికి మీ కృపను అనుగ్రహించవలసిందని నజరేయుడైనటువంటి యేసు అతి పరిశుద్ధమైన శక్తిగల నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. మరి ఓవర్ టు జూలియస్ అన్న అండ్ స్వర్ణలత సిస్టర్ గా ట్రాన్స్లేషన్ చేస్తారండి. థ్యాంక్ యూ అన్న. Thank you. Am I audible? Yes, brother. Yes. Okay. Yes, Anna. Meer co-host kuda Anna. You are now co-host. Yeah. Thank you. And you have the that song is there, no? Video? Yes, Anna. Yes. Okay. Last lo play cheyochu. Okay. Thank you. It's a privilege and honor to me to be part of the fellowship this morning. ఈ ఉదయకాల సమయంలో ఈ సహవాసంలో పాలి భాగస్తున్నవుట నాకు ఎంతో ఆధిక్యతగా నేను ఎంచుకుంటున్నాను. And it is a joy to see Ravi and Alice also participating here from New Zealand. న్యూజిలాండ్ నుంచి ఉదయకాల సమయంలో జాయిన్ అయిన రవి గారిని, ఆలిస్ గారిని చూడడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. Again Alice నా చెల్లి in fact ఆమె చదువుకున్నప్పుడు వారి నాన్నగారు పోయారు. So we were involving in her life different ways. మరి వారి జీవితంలో అనేక విధాలుగా మేము కూడా అనేక సందర్భాల్లో కలుసుకుని ఉన్నాము. And finally when she completed her PG retreat and altar call was given, she stepped out to join for full-time ministry. ఆమె యొక్క పీజీ కంప్లీట్ అయ్యాక దేవుడు పిలుపు మేరకు ఫుల్ టైం మినిస్ట్రీలో సంపూర్ణ పరిచర్యలో పాలుభాగస్తురాలు అవడానికి ఆమె నిర్ణయం తీసుకున్నారు. So we are proud of
Alice and Ravi, the way they have built up their life and ministering, they are in New Zealand. న్యూజిలాండ్లో వారు చేస్తున్న పరిచర్యను బట్టి ఆత్మీయ జీవితం పునాది మీద వారిని వారు కట్టుకున్న విధానం బట్టి నేను ఎంతగానో గర్వంగా నేను భావిస్తున్నాను. Since they have committed their life and going through, did not they have any problem in their life? వారి జీవితాలు వారు దేవుడికి సమర్పించుకున్నారు కాబట్టి ఇంకే సమస్యలు లేవు, ఏ సమస్యలు రావు అని అర్థమా? That is not the thing. They also go through difficult situation and problems. అలాగైతే అది విషయం కాదండి. వారి జీవితంలో కూడా దేవుడికి సంపూర్ణంగా సమర్పించుకున్నప్పటికీ అనేక కష్టాలు శ్రమల గుండా వెళ్ళి ఉండవచ్చు. That is what we are going to see today morning, sensing God during the storm. మరి ఉదయకాల సమయంలో మనం చూడబోతున్న అంశము కూడా అదే. మన జీవితంలో ఎదురవుతున్న తుఫానుల్లో మనం ప్రభువుని ఎలాగ స్పర్శించగలుగుతున్నాము, అనుభవించగలుగుతున్నాము. Only thing is sometimes this happens, difficult situation happens. చాలా When you are not in God's will, when you are going against that can happen. మరి అనేక సార్లు మన జీవితంలో పెను తుఫాన్లు లేకపోతే ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు మనం దేవుని చిత్తంలో ఉన్నామా లేదా అని అనుకుంటుంటాం, కానీ అలా కాదండి. మనం దేవుని చిత్తంలో ఉన్నప్పటికీ కూడా సమస్యలు ఎదురవుతుంటాయి. Both the ways, even when you are in not God's will, it happens. When you are in God's will also it happens, but God has a plan. ఒక్కొక్కసారి ఎలాగుంటుందంటే ఇది రెండు విధాలుగా జరుగుతుంటుంది. దేవుని చిత్తంలో ఉన్నప్పుడు కూడా శ్రమలు శోధనలు వస్తాయి. దేవుని చిత్తంలో లేనప్పుడు కూడా, దేవుని పిలుపుకు లోబడినప్పుడు కూడా శ్రమలు శోధనలు అనేవి వస్తాయి. Every one of us look at this morning. I look at my Chelli Swarnalatha. Do you not go through difficult situations? Yes. We all gone through, but God has a plan. కానీ మన అందరి జీవితాలు ఉదయకాల సమయంలో పరిశీలన చేసుకున్నట్లయితే నా జీవితమైనా మీ జీవితమైనా మన అందరి జీవితంలో కూడా ఇటువంటి క్లిష్టమైన పరిస్థితులు గుండా మనం వెళ్ళామా లేదా అంటే తప్పకుండా అందరము కూడా వెళ్ళి ఉన్నాము. మనం ఏం చేస్తామంటే అలాగే కష్టమైన సిచ్యువేషన్ వచ్చేప్పుడు ప్రభువా తీసివేసేయి రిమూవ్ ఇట్ అన్ను మనం ప్రేయర్ చేస్తున్నాము. మరి మన జీవితంలో ఈ క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు మనం చేసే ప్రార్థన ఒకటే అయి ఉంటుంది, ప్రభువా ఈ పరిస్థితిని నా నుండి దూరపరచు, తొలగించని అడుగుతుంటాము. No, let us not do that, but let us pray, Lord, what do you want to teach me? Mold me, and you have a plan. You love me, I am your daughter, I am your son. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు అటువంటి ప్రార్థనలు చేయొద్దండి. మనం చేయవలసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా ఇది నా జీవితంలో నువ్వు అనుమతించావంటే నాకేదో నువ్వు నేర్పించాలనుకుంటున్నావు, నన్ను ఎంతగానో ప్రేమించాలని అనుకుంటున్నావు, నన్ను రూపాంతరపరచడానికే ఈ శ్రమను నా జీవితంలో నువ్వు అనుమతించావని మనం దాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఆ సమస్యను ఎదుర్కోవడానికి ధైర్యాన్ని ఇవ్వమని ప్రార్థన చేయాలి. I open up with one incident. A few years back, I went to meet one of these Chellis called Ellen. Her name is Ellen from Hyderabad, and she was here in Bangalore. మరి ఎలెన్ అనే సహోదరిని నేను కలుసుకోవడానికి 2 సంవత్సరాల క్రితం వెళ్ళాను. ఆమె హైదరాబాద్ ప్రాంతంలో నివసిస్తున్నారు. And no, బెంగళూరులో నివసిస్తున్నారు. And she was going through cancer. ఆమె క్యాన్సర్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. లాస్ట్ స్టేజ్, గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ పెయిన్. చాలా నొప్పితో, తీవ్రమైన బాధతో ఆ చివరి స్టేజ్ లో ఆమె ఆ బాధను అనుభవిస్తున్నారు. When we went to pray for her, she told me, don't pray that God may remove the pain. You only pray that I may be able to bear the pain. మరి ఆమె గురించి ప్రార్థన చేయడానికి నేను వెళ్ళినప్పుడు ఆమె నాతో చెప్పిన మాట ఏంటంటే, ఈ నొప్పిని తీసివేయమని మీరు ప్రార్థన చేయొద్దు, కానీ ఈ నొప్పిని భరించే శక్తిని నాకు ఇమ్మని దేవుడికి ప్రార్థన చేయండి. I was in tears. ఆ మాట విన్నప్పుడు నేను అలా కన్నీళ్లు విడుస్తూ ఉన్నాను. So much of pain she was going through, but she is not asking me to remove the pain, but help to go through the pain. చాలా తీవ్రమైన నొప్పిని ఆమెను అనుభవిస్తున్నప్పటికీ కూడా ఆ నొప్పిని తీసివేయమని ప్రార్థన చేయమని అడగట్లేదు, కానీ నొప్పిని భరించే శక్తిని తనకి ఇవ్వమని ప్రార్థనా సహాయాన్ని కోరుకుంది. I prayed with tears. మరి నేనైతే కన్నీళ్లతో ప్రార్థన చేశాను. And just 2 days she passed away.
2 రోజుల క్రితమే ఆమె ప్రభువునందు నిద్రించారు. How many of us can, ask the Lord, Lord, help me to bear. You are with me. That is enough. మనలో ఎంతమంది అటు రీతిగా ప్రార్థన చేయగలుగుతున్నాం? ప్రభువా, నువ్వు నాతో ఉన్నావు, నువ్వు నాకు చాలు, ఈ నొప్పిని భరించే శక్తిని నాకు దయచేయమని మనం ఎంతమంది అడగగలుగుతున్నాము? We are asking God to remove the pain, remove the situation. మనం చాలాసార్లు చేసే ప్రార్థన ఎలాగుంటుందంటే, ఈ నొప్పిని నా నుంచి తీసివేయి, ఈ పరిస్థితి నా నుంచి తీసివేయి, ఈ శ్రమను నా నుంచి దూరపరచని ఇలాగే ప్రార్థన చేస్తూ ఉంటాము. God has a plan. You look at that, how God has brought you and me from the situation. దేవుడికి ఒక ప్రణాళిక ఉంటుంది. మనమే తప్పనిసరిగా దేవుడు ఆ క్లిష్టమైన పరిస్థితిలో నుంచి మనల్ని ఎలా బయటికి విడిపిస్తాడో నడిపిస్తాడో మనం తప్పకుండా చూస్తాము. Sometimes I wonder, I may not be an aggressive Christian worker had not God taken away my mother when I was 11 years old. చాలాసార్లు నా పరిస్థితి గురించి నేను ఆలోచన చేసినట్లయితే, నేను 11 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే నా తల్లిని పోగొట్టుకున్నాను. నా తల్లిని పోగొట్టుకున్న కారణము గట్టి నేను దేవుడి మీద చాలా రోషంతో ఉండేవాడిని. God is good. కానీ దేవుడు మంచివాడు. చెల్లి చదువుతావమ్మా, Matthew 14 chapter 22 to 32. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 నుంచి 32 వచనాలు చూసుకుందామండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుంచి. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతం చేసెను. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండును. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలలు కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయముతో కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనిడి, నేనే, భయపడకుడి అని వారితో చెప్పగా పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకును సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటిలో దోణిలోనున్న వారు వచ్చి, నీవు నిజముగా దేవుడు కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. Thank you, ma. I will just explain you the background of this incident. మరి ఈ సంఘటన వెనకాతల పూర్వపరాలను ఏం జరిగిందో నేను మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. Jesus Christ is already involving in the ministry the 3.5 years. 3.5 సంవత్సరాల కాలము ఆ పరిమితిలో యేసుప్రభు వారు ఎంతో పరిచర్యలో నిమగ్నులై ఉన్నారు. All that the sermon on the mount and everywhere ministry is going on. మరి కొండ మీద ప్రసంగం చూసినా సరే, లేకపోతే ఆయన ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా చాలా గొప్ప పరిచర్యను చేస్తూ కదులుతూ ఉన్నారు. Even when Jesus wanted to close the meeting, people don't allow him to leave. They were behind wherever he was going. ఒకవేళ యేసయ్య ఆ సమయంలో ఆ సందర్భాన్ని బట్టి అలిసిపోయి ఆ కోటాన్ని వాయిదా వేయాలనుకున్న ప్రజలు అనుమతి ఇవ్వక ఆయన ఎక్కడికి వెళ్తున్నప్పటికీ అక్కడికి ఆయన వెంబడిస్తూనే ఉన్నారు. People were seeing the power of his messages. జన సమూహాలు యేసు ప్రభు ఇస్తున్న సందేశాల్లోని శక్తిని గమనించారు. They were observing the healing ministry he has been doing. ఆయన ఎలాగ స్వస్థత పరిచర్యను చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చూస్తున్నారు, దాన్ని గమనిస్తున్నారు. And it happens during this time. మరి ఈ కాలంలో కూడా అటువంటి పరిచర్యలు జరుగుతున్నాయి. And when Jesus was busy ministering like that, his cousin John the Baptist was killed by Herod. యేసు ప్రభు వారు ఆ సమయంలో అటువంటి రీతిగా పరిచర్యలో ఉన్నప్పుడు ఆయనతో పరిచర్యలో పాలి భాగస్థుడైన యోహాను, బాప్తిసమిచ్చి యోహాను చంపివేయబడ్డాడు. John the Baptist was the forerunner.
బాప్తిసం ఇచ్చి యోహాను యేసు కంటే ముందుగా పరిచర్యను కొనసాగించినవాడు. He is his cousin. ఆయన యేసు ప్రభువుకి తోటి సహోదరుడై ఉన్నాడు. And now when he heard that he was killed, his heart was heavy. యేసు ప్రభువారు మరి బాప్తిసం ఇచ్చి యోహాను చంపబడ్డాడనే సంగతి తెలిసినప్పుడు ఆయన హృదయంలో ఎంతో దుఃఖాన్ని అనుభవించారు. And that is the time, he was preaching, and then he was asking, the people were ready, everything, evening has become evening, and they అయినప్పటికీ ఆయన పరిచర్యను కొనసాగిస్తున్నప్పుడు జన సమూహాలు ఆయన చుట్టూ ఉంటుండగా సాయంకాలం అయినప్పుడు వారందరినీ కూడా ఆయన పంపివేసి ఉన్నారు. And Pambi Veledu, they wanted to go, but God said, stay back, I will feed you. యేసు ప్రభు వారు మరి వాళ్ళందరూ వెళ్ళిపోవాలన్నప్పటికీ ఆగమని చెప్పి వాళ్ళందరి ఆకలి తీర్చడానికి ప్రయత్నం చేశారు. He was feeding 5,000 men on that day. ఆ దినమున ఇంచుమించుగా 5,000 మంది పురుషులకు ఆయన ఆహారాన్ని సిద్ధపరిచారు. And so many women, children, he was feeding them. పురుషులు కాక ఇంకా అనేక మంది స్త్రీలు పిల్లలు కూడా ఉన్నారు. Now he has given the food. He thought, okay, he will send them. మరి ఆ విధంగా ఆహారం ఇచ్చి వారిని పంపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. His heart was heavy. He wanted to spend time with his father in praying. ఆయన హృదయంలో ఉన్న భారాన్ని బట్టి తండ్రితో సహవాసం చేయడానికి, ప్రార్థన చేయడానికి తన్ను తాను సిద్ధపరచుకున్నారు. So he was putting the disciples in a boat to go across. ఆయన శిష్యులందరినీ కూడా ఒక దోణి ఎక్కి వెళ్ళిపోమని ఆయన చెప్పారు. And then he went on to the mountain to pray. ఆయన ఏకాంతముగా కొండ ఎక్కి ప్రార్థన చేయుటకు ఆ సమయాన్ని కేటాయించుకున్నారు. But the disciples, when they were going in the boat, యేసు ప్రభు వారి శిష్యులు ఆ దోణి ఎక్కి వెళ్తుండగా the storm was heavy, suddenly big storm, and they were really literally scared. చాలా పెద్ద గాలి తుఫాన్ అనేది ఆ సమయంలో సంభవించింది. దోణిలో ఉన్న శిష్యులందరూ కూడా గాలి తుఫానుకి చూసి వారు ఎంతగానో భయపడ్డారు. And they were crying. వారు ఏడుస్తున్నారు. What is happening? The storm, we will die. ఈ తుఫాన్లో మాకు ఏం సంభవిస్తుంది, ఒకవేళ మేము మరణిస్తామేమో అని భయపడుతున్నారు. వారు ఎవరు? Most of the disciples are fishermen. They have faced the storm so many times, but they were scared on that day. నిజానికి వారు యేసు ప్రభు శిష్యులుగా మారకముందు చేపల పట్టు, జాలార్లు అలాంటి తుఫాన్లు ఎన్నో కూడా వారి జీవితంలో చూసి ఉండవచ్చు. That's the time, early morning, Jesus completed his prayer and comes walking on the water. మరి అటువంటి సందర్భంలో యేసు ప్రభు వారు తెల్లవారుజామున తన ప్రార్థన ముగించుకుని నీళ్ల మీద నడిచి ఆయన వస్తున్నారు. When they saw Jesus walking on the water, they thought it is ghost. యేసు ప్రభు వారు అటు రీతిగా నీళ్ల మీద నడిచినప్పుడు శిష్యులు చూసి ఆయన భూతమని తలంచారు. So they were scared and crying. వాళ్ళు భయపడి కేకలు వేస్తున్నారు. And Jesus said, I am Jesus. యేసు ప్రభు అంటున్నారు, నేనే ప్రభుని అని చెప్పుకుంటున్నారు. Oh, then they were all happy. Oh God, mighty God. అప్పుడు వాళ్ళందరూ కూడా సర్వశక్తుడైన దేవుణ్ణి చూసి సంతోషముగా వారు ఆ భయాన్ని వేడగొట్టుకున్నారు. Peter wanted to walk in the water. Lord, if Jesus, I will walk with you. పేతురు అయితే, ప్రభువా నీవే అయితే నేను కూడా నడిచి వచ్చినట్లుగా నాకు సెలవిమ్మని యేసు ప్రభుని అడిగాడు. And he was walking, but then instead of looking at Jesus, he was looking at the storm and started sinking. పేతురు నీళ్ళ మీద నడుస్తున్నప్పుడు అంతదాకా యేసు ప్రభువుని చూసి నడిచిన పేతురు ఎప్పుడైతే గాలి తుఫాను చూశాడో మునిగిపోసాగాడు. Jesus stretched his hand, pulled him up, and they both of them got into the boat. యేసు ప్రభువారు మునిగిపోతున్న పేతురుని తన చేయి పట్టుకుని పైకి లాగి దోణిలోకి చేర్చారు. And once they boarded the boat, the storm stopped. ఎప్పుడైతే వారు అటు రీతిగా దోణిలోకి వచ్చారో ఆ తుఫాన్ అంతా కూడా ఆగిపోయింది. And this is the background of what we are going to see. మరి ఇప్పుడు మనం చదివిన ఆ సారాంశం ఈ వెనక జరిగిన సంగతి ఇది. How God works in the midst of storm life. మరి దేవుడు ఎలాగ తుఫాన్ల మధ్యలో మన జీవితంలో పనిచేస్తాడు. During this corona pandemic time, you may be asking, why am I being hit?
ఈ కరోనా సమయంలో, ఈ మహమ్మారి కాలంలో కూడా అనేక సార్లు మనం దేవుణ్ణి ప్రశ్నించవచ్చు ఉండొచ్చు, ఎందుకు నా జీవితంలో నేను కొట్టబడ్డాను. During this time, many of the dear ones have died. చాలా మంది ప్రియులైన వారు ఈ కరోనా మహమ్మారి వలన చనిపోయారు. Couldn't go. Even my own elder brother died. My sister died. We couldn't go. మరి మా ఇంట్లో కూడా మరణాలు అనేవి సంభవించాయి. మా అన్నయ్య, మా అక్క కూడా చనిపోయారు. After my elder sister was taking care of me as a mother. నా తల్లి చనిపోయిన తర్వాత నా పెద్దక్క గారే నా బాధ్యత అంతా కూడా స్వీకరించి నన్ను సొంత కుమారుల్లా చూసుకున్నారు. ఆమె కూడా చనిపోయారు. Now, there are one couple, Mercy Sujata and Moshe Babu. Alice would be knowing them, and some of you may know they were also students in Andhra University. ఆంధ్ర యూనివర్సిటీలో ఒకప్పుడు విద్యార్థులుగా ఉన్న మెర్సీ, మోషే బాబు, గ్రేస్ అనేవారు అందరూ కూడా ఈ యొక్క ప్రశ్నను నన్ను అడుగుతున్నారు. Another couple, a brother and a sister, in fact, we involved in their marriage, and they have only one son, Samuel Pradeep. During this corona time, he died. మరి నాకు తెలిసిన వారు, ప్రియులైన వారు ఇంకొక దంపతులు కూడా ఉన్నారు. వారికి ఒక్కడే ఒక కుమారుడు, శామ్యుయల్ ప్రదీప్ అని. ఆ అబ్బాయిని కూడా కరోనా వల్ల వారు పోగొట్టుకున్నారు. And during that time when he was in the hospital, we used to be praying till night 2 o'clock, coordinating things. మరి ఆ అబ్బాయి అటువంటి రీతిగా కరోనా చేత బాధపడుచు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇంచుమించు రాత్రి 2 గంటల వరకు కూడా మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాము. When I call Mercy, Chelli ante edistadu, she will be crying, Anna, and she will cry. And I give the Moshe Babu ki chemante, he will also be crying. We cannot understand. Only son, and he was so faithfully serving the Lord. He was involved in the church and USA ministry so well. మరి ఆ అబ్బాయి పరిస్థితి చూసినట్లయితే అంత స్థితి క్లిష్టంగా ఉన్నప్పుడు నేను వారి తల్లిదండ్రులు కానీ ఎవరిని పలకరించినా కూడా వారు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎందుకంటే అబ్బాయి ఎంతో సంపూర్ణంగా తాను దేవుడికి సమర్పించుకుని పరిచర్యలో నమ్మకస్తుడిగా కొనసాగినవాడు. Many times I can't bear their tears. I hand over the phone to my wife. అనేక సార్లు వారు కారుస్తున్న కన్నీరు నేను చూడలేక వినలేక ఫోన్లో మాట్లాడలేక నా భార్యకి ఇస్తూ ఉండేవాడిని. Sometimes these storms are caused by the devil. కొన్నిసార్లు ఈ తుఫాన్లు అనేవి అపవాది వల్ల కూడా కలుగుతాయి. Sometimes by other people. కొన్నిసార్లు ప్రజల మూలాన కూడా కలుగుతాయి. But sometimes they are allowed by the Lord. కొన్నిసార్లు ఈ తుఫాన్లు అనేవి దేవుని మూలాన అనుమతించబడతాయి. They come from different sources. అవి ఎటువంటి పరిస్థితులు గుండా మన జీవితంలో వచ్చినప్పటికీ But God has a purpose. God has a plan. మన జీవితం పట్ల దేవునికి ఒక ఉద్దేశము, ప్రణాళిక ఉంటుంది. That is what God says in Jeremiah 29:11. ఇదే మాటలు ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11 నుంచి 14 వచనాల్లో మనం చూస్తాము. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురే అని, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తిరే అని నేను మీ మనవులను ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల వారు నన్ను కనుగొందురు. You remember that everyone has a storm in his life, in her life. ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే ఒక తుఫాన్ అనేది ఏదో ఒక పరిస్థితిలో ఏదో ఒక సమయంలో కలుగుతూ ఉంటుంది. If there is no storm in your life, you are not walking close to God. మన జీవితంలో తుఫాన్లు అనేవి రాకపోతే మనం దేవునితో సన్నిహితంగా నడవలేము, నడుస్తున్నట్లు లెక్క కాదు. For some of you, there may be the clouds have already gathered. Perhaps you are in the worst storm of your life. మన జీవితంలో అనేక సార్లు అత్యంత హీనమైన లేకపోతే భయంకరమైన తుఫాన్లు గుండా మనం వెళ్ళవలసి వచ్చి ఉండొచ్చు, లేకపోతే అలా వెళ్తున్న వారిని కూడా మనం చూస్తాము. Some of you may be in a situation you have lost the job, and or you are getting only 50% of your salary, or you have your dear ones, your husband passed away, and your mother passed away, and
Your child passed away. So many difficult situations you may be going through. చాలా మంది జీవితాల్లో ఉద్యోగాలు లేక, జీతాలు సరిగ్గా రాక, ప్రియులైన వారిని అనగా తల్లిని, తండ్రిని, లేకపోతే రక్త సంబంధికులు పోగొట్టుకొని ఇలాంటి తుఫాన్లు గుండా వెళ్తూ తుఫాను యొక్క అలజడిని వారు తట్టుకుంటూ ఉండొచ్చు. Because you are a believer, you are not insulated from the sufferings. మరి మన విశ్వాసము కాబట్టి ఈ తుఫాన్లు కానీ, ఈ శ్రమలు కానీ మన జీవితంలో రావని లెక్క కాదు. You remember that example of Jonah, యోనా జీవితాన్ని మనం ఉదాహరణగా తీసుకున్నట్లయితే, who disobeyed God. దేవునికి అవిధేయత చూపించాడు. God wanted him to go to Nineveh and preach, but he was trying to go to Tarshish. దేవుడు యోనాని నినివేకి వెళ్ళమన్నప్పుడు యోనా తర్షీషుకు పారిపోతున్నాడు. And there was a big storm when he was there in the ship. ఆ ఓడలో ఆయన ప్రయాణిస్తూ తర్షీషుకు వెళ్ళిపోతున్న సమయంలో గొప్ప తుఫాన్ అనేది సంభవించింది. Because he was not in God's will. ఎందుకంటే యోనా దేవుని చిత్తాన్ని జరిగించడానికి సంసిద్ధుడిగా లేడు. There are so many examples in the Corinthian church. మరి కొరింథీ సంఘములో కూడా ఇటువంటి ఉదాహరణలు అనేవి అనేకమైన ఉన్నాయి. Because they were not a good example to the neighbors. The neighbors were much better than the so-called Christians there in the Corinthian church. కొరింథీ సంఘంలో ఉన్న విశ్వాసుల కంటే వారి చుట్టుపక్కల ఉన్న అన్యులైన వారు ఎంతో మెరుగైన పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఈ కొరింథీ సంఘంలో ఉన్న విశ్వాసులు వారి ఎదుటనున్న వారి పక్కన, వారి చుట్టుపక్కల ఉన్న వారి పక్కన ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించలేకపోయారు. There a man was sleeping with a father's wife, maybe second wife. Look at that, so dirty they were behaving. మరి కొరింథీ సంఘంలో ఆనాడు జరుగుతున్న పరిస్థితులు ఎంత విషమంగా ఉన్నాయంటే, ఒకడు తన తండ్రి భార్యతో పడుకుని ఉన్నాడంట. మరి ఆ తండ్రి భార్య అన్నప్పుడు సవత్తళ్ళను కూడా మనం అనుకోవచ్చు. You remember that and all. It was so bad, the situation. So, he is writing lots of it. For this cause, many are sick among you and you are dying because you are not in God's will. కాబట్టి ఈ సందర్భాలన్నీ కూడా పౌలు గారు ప్రస్తావిస్తూ ఆయన జ్ఞాపకం చేసుకుంటూ కొరింథీ సంఘానికి ఆ ప్రభు సంస్కారం గురించి 11వ అధ్యాయంలో రాసినప్పుడు అంటాడు, అందుకే మీలో అనేక మంది బలహీనులుగా ఉన్నారు, రోగులై ఉన్నారు, అనేక మంది ప్రభునందు నిద్రిస్తున్నారు. ప్రభువులో నిద్రిస్తే పర్లేదు, దే ఆర్ డైయింగ్. వాళ్ళు చనిపోతున్నారు. అననీయ సఫీరా, అనదర్ ఎగ్జాంపుల్. అననీయ సఫీరాలు కూడా ఇంకొక ఉదాహరణ అయి ఉన్నారు. They were selling their property and telling a lie, and Ananias telling a lie before the disciples. వారు తమ స్థలాన్ని, ఆస్తిని అమ్మి కొంత భాగము దాచుకుని పేతురు గారి దగ్గరే వారు అబద్ధం ఆడుతున్నారు. Nobody asked anybody to sell your property and give the money. This is volunteer. When you give volunteer, you are acting as if you are giving the whole thing, and which like. వాళ్ళని ఎవరు కూడా వారి ఆస్తిని అమ్మి కానీ, పొలాన్ని అమ్మి కానీ, డబ్బుని ఇమ్మని సేవ కొరకు అపోస్తలు అడగలేదండి. వారికి వారే స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్నారు. స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్న వారు మరలా దేవుని సన్నిధిలో అబద్ధం ఆడారు. They are telling lie, so they received the punishment. Both of them had to die on the same day. వారిని ఆడిన అబద్ధానికి ప్రతిగా ఒకే దినమందు ఇద్దరు కూడా చనిపోవలసి వచ్చింది. Now perhaps the storm you are encountering today could be caused by your disobedience. Please examine, my brothers and sisters. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ జీవితాలు ఒకసారి పరిశీలన చేసుకోండి, పరీక్షించుకోండి. ఒకవేళ మీరు ఎదుర్కొంటున్న తుఫాన్లు మీ అవిధేయత వల్ల మీ జీవితంలో కలుగుతున్నాయేమో అని మిమ్మల్ని మీరే నిశ్చితంగా ప్రశ్నించుకోండి. And secondly, it can come, it can come when you are in God's will also. Storms. రెండవదిగా చూసినప్పుడు ఒకవేళ మనం పరిపూర్ణంగా దేవుని చిత్తంలో ఉన్నప్పుడు కూడా ఈ తుఫాన్లు అనేవి మన జీవితంలోకి అనుమతించబడతాయి. Job, you know that. He was the righteous man. God said, nobody on earth is so righteous and perfect like him. మరి యోబు గారి జీవితాన్ని చూసుకున్నప్పుడు దేవుడే అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టినవాడు. అతని వంటి వాడు భూమి మీద ఒక్కడును కూడా లేడు. How much difficulty he went through. He lost all his children, all the property, all the cattle, and he was sitting on the sand with the boils all over.
దేవుడే యోబు గురించి సాక్ష్యం ఇచ్చినప్పటికీ కూడా యోబు ఎటువంటి కష్టమైన పరిస్థితి గుండా వెళ్ళాడో మనకు తెలుసండి. ఒక్క దినమందే పిల్లల్ని పోగొట్టుకున్నాడు, ఆస్తిని పోగొట్టుకున్నాడు, పశువుల్ని పోగొట్టుకున్నాడు. చివరికి తన శరీరంలో వ్యాధి కలిగి ఆ యొక్క మట్టిలో కూర్చుండి చిల్ల పెంకుతో గోక్కుంటున్నాడు. Had he sinned? No. He was faithful in God's sight, and yet he was going through the storm in life. మరి యోబు జీవితాన్ని చూసినప్పుడు అతను ఏమైనా పాపం చేశాడా అంటే పాపము చేయలేనప్పటికీ కూడా ఒక గొప్ప తుఫాను గుండా తన జీవితంలో వెళ్ళడానికి అనుమతించబడ్డాడు. Joseph is another example. యోసేపు ఇంకొక ఉదాహరణ. Look at that. He had to go through very difficult situation. And when he has escaped and something like that, they have sold him to Potiphar, and the Potiphar's wife want to misbehave with him. And all that happened, and then he was unnecessarily, for the things that he has not done, he was put in jail. మరి యోసేపు జీవితాన్ని కూడా చూసుకున్నప్పుడు చాలా కష్టమైన పరిస్థితులు గుండా వెళ్ళాడండి. అన్నదమ్ముల చేత గోతిలో పడవేయబడ్డాడు, తిరిగి అమ్మివేయబడ్డాడు. ఆ పోతిఫర్ ఇంటి దగ్గర పోతిఫర్ భార్య చేత శోధించబడ్డాడు, అక్కడి నుంచి చెరసాల్లో వెళ్ళాడు. ఇవన్నీ కూడా యోసేపు జీవితంలో సంభవించినప్పటికీ అతను నమ్మకస్తుడిగానే ఉన్నాడు, దేవుని చిత్తంలో నిలిచి ఉన్నాడు. He was at the center of God's will. God was revealing his plans to him. మరి యోసేపు జీవితాన్ని తుఫాన్లు బట్టి దేవుని చిత్తంలో లేడా అంటే కాదండి. దేవుని చిత్తంలో అతడు కేంద్రీకృతమై ఉన్నాడు, దేవుడే అనుమతించారు. It is possible to be obeying God and be in the center of God's will, yet encounter the storm. మరి దేవుని చిత్తానికి మనం సంపూర్ణ విధేయత చూపించి విధేయులుగా ముందు కొనసాగిపోతున్నప్పటికీ కూడా మన అందరి జీవితాల్లో తుఫాన్లు అనేవి వస్తాయి. You cannot look at somebody, your friends or relatives or whatsoever, this person is doing right because this person is being blessed outside. Kanpadtayi kada, so many things. Or that person should be doing wrong. That is why he is cursed. మరి చాలాసార్లు మన స్నేహితుల్ని, చుట్టాలని, బంధుమిత్రులు చూసినప్పుడు వారి జీవితంలో ఎటువంటి తుఫాను లేక వారు బాగున్నప్పుడు మనం అనుకుంటాము వారు నిజంగా దేవుని చేత ఆశీర్వదించబడ్డారని తలస్తూ ఉంటాం. కానీ అనేక సార్లు ఒకవేళ ఆ యొక్క వ్యక్తి తప్పు చేసినప్పుడు అతడు ఒక శాపాన్ని అనుభవిస్తూ ఉండొచ్చు. అలా అని కూడా అనుకుంటాం, కానీ అది నిజం కాదండి. ఆ వ్యక్తి కాదు, ఇంకొక వ్యక్తిని చూస్తాము, ఈమె గోయింగ్ త్రూ ద డిఫికల్ట్ సిచ్యువేషన్, ఏమనుకుంటాము వాడు పాపం చేశాడు కాబట్టి వారు కష్టం అనుకుంటున్నాం. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్, దట్ ఈస్ నాట్ ట్రూ. అంటే వ్యక్తులు చూసినప్పుడు, పరిస్థితులు చూసినప్పుడు మన సొంత నిర్ణయానుసారంగా తలంపుల ప్రకారం మనం ఆలోచిస్తూ ఉంటాము. Now what did Jesus do when they were going through the storm? మరి తుఫాన్లు గుండా మన జీవితము లేకపోతే మన అందరి జీవితాలు వెళ్తున్నప్పుడు, లేకపోతే ఆ వ్యక్తి జీవితం వెళ్తున్నప్పుడు యేసు ప్రభు ఏం చేస్తారు? Verse 23 and 24 start that Jesus was praying. 23, 24 వచనాలు చూసినట్లయితే యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నారు. He was talking to his father. ఆయన తన తండ్రితో మాట్లాడుతున్నారు. Lord, my children, they are going through tough weather. యేసు ప్రభు తండ్రికి చేసిన విజ్ఞాపన ఏంటంటే, నా బిడ్డలు చాలా కష్టమైన పరిస్థితి గుండా, వాతావరణం గుండా వెళ్తున్నారు. ఆయనే కదా పంపించారు. He only put them in the boat and sent them. Now, storm. God wanted them to go through the storm. ఆయనే ఆ దోణి ఎక్కి వెళ్ళమని చెప్పి ఆ శిష్యులకు చెప్పినప్పటికీ కూడా తుఫాను వచ్చినప్పుడు ఆయనే తిరిగి ప్రార్థన చేస్తున్నారు. పంపించింది ఆయనే, ప్రార్థన చేస్తుంది కూడా ఆయనే. My brothers and sisters, Jesus understands every weakness of ours because he was tempted in every way that we are. యేసు ప్రభు వారికి మన జీవితంలో ఎటువంటి బలహీనత గుండా మనం వెళ్తున్నామో సంపూర్ణంగా తెలుసండి. ఎందుకంటే హెబ్రీ పత్రికలో ఉంటుంది, ఆయన మనవలే శోధింపబడనను, అన్ని విషయాల్లో శోధింపబడ్డారని వ్రాయబడింది. Whenever we go through difficult situation, we have to come to him, we have to pray him, no problem. But how do we pray? It is become important. Don't say remove. Don't say that. You ask him, Lord, let me go through that. Like this sister Ellen, what she said, let me go through the pain.
మరి అనేక సార్లు కష్టమైన పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్తాం, ప్రార్థన చేస్తాము, అవి తీసివేయమని అడుగుతామండి. కానీ ఎలెన్ సహోదరి ఎలా ప్రార్థన చేశారో అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కష్టాలు తీసివేయమని ప్రార్థన చేయకూడదు, కానీ కష్టాల్లో నిలబడే శక్తినిమ్మని మనం దేవుణ్ణి అడగాలి. Jesus Christ was praying for the disciple. Jesus came into the world to talk about his Father. And now he is talking about his children, about us to his Father. మరి యేసుప్రభువారు ఆ సమయంలో తన శిష్యులు తుఫాను మధ్యన ఉన్నప్పుడు వారి గురించి ప్రార్థన చేశారు. ఈ దినం ఆయన బిడ్డలుగా మనం ఉన్నాము కాబట్టి మన జీవితంలో ఎదురవుతున్న సమస్యల గురించి కూడా ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నారు. It is wonderful to have a prayer partner. కాబట్టి అటువంటి ప్రార్థనా భాగస్వామిని మనం కలిగి ఉండటము ఎంతో ఆశ్చర్యకరము. Maybe your wife, your husband, and your children all may be praying partners, and there may be a mentor for you, and there may be the pastor praying for you, the church praying for you. All these things are good. But the best news I am giving to you this morning, if you are walking through the toughest times of your life, Jesus himself is praying for you. మన జీవితంలో కష్టం వచ్చినప్పుడు అనేక సార్లు మన చుట్టుపక్కల ఉన్న మన భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, విశ్వాసులు కానీ, మన సంఘ కాపరి కానీ మన గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉండవచ్చు. కానీ వీటన్నిటికంటే శుభకరమైన వార్త ఏంటంటే వీరందరికీ మించిన వాడు యేసయ్య మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నారు. He has walked where we are walking. He has already gone through such situation. He had felt what we are feeling. And he goes to the Father and says, my son, my daughter, my children, I died for them. Father, help them. మనం ఇప్పుడు ఎటువంటి పరిస్థితి గుండా నడుస్తున్నామో, ఎటువంటి కష్టమైన పరిస్థితులు గుండా వెళ్తున్నామో, యేసయ్య తన జీవితంలో వాటన్నిటి గుండా వెళ్ళారు, వాటన్నిటి గుండా ప్రయాణించారు. కాబట్టి మనకున్న పరిస్థితి ఏంటో ఆయనకు తెలుసు. కాబట్టి తండ్రి అయిన దేవుని సన్నిధిలో ఆయన బిడ్డలుగా మన గురించి నిరంతరము మన పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉంటారు. Not only he was praying from a distance, he comes to us. That is what we see in verse 25. He was walking on the water and coming to the disciples. 25వ వచనంలో చూసినట్లయితే ఆయన దూరం నుండి ప్రార్థన చేయడం మాత్రమే కాదు, కానీ ఆ శిష్యుల దగ్గరికి చేరాలని ఆయన నీళ్లపైన నడిచి వస్తున్నట్లుగా చూస్తున్నాము. Have you read what Malachi says about God? God is like a silversmith. మలాకీ గ్రంథంలో దేవుడి గురించి రాయబడిన మాటలు మనందరికీ కూడా తెలుసు. ఆయన కంసాలి వంటి వాడు. And somebody was asking a silversmith, when do you take gold from the fire? మరి ఆ కంసాలి యొక్క జీవితాన్ని చూసినట్లయితే ఆ వెండిని కానీ బంగారాన్ని కానీ ఆయన ఆ అగ్నిలో నుంచి పుటము వేసి కొలుములో పడవేసి తీస్తూ ఉంటాడు. When will God remove us from the difficult situation? ఆ కంసాలి అగ్నిలాగా దేవుడు కూడా కష్టమైన పరిస్థితుల్లో మనకు అలాగే సహాయం చేస్తారు. What is the silversmith is telling? I will be sitting before the furnace and watching. The gold melts, but I cannot overdo it. It will melt and go like that. When I see my face, when I can see is on the gold, that's the time I remove it. మరి ఆ కంసాలి వాని మాటలు ఒకవేళ మనం గమనించినట్లయితే ఆ యొక్క వస్తువుని అగ్నిలో వేసి అది పూర్తిగా కరిగిపోయేదాకా అలా చూడండి. అది కరుగుతున్న సమయంలో సరైన రూపము తనకు కావాలనుకున్నప్పుడు దాన్ని చక్కగా బయటికి తీస్తాడు. What is the purpose of we as believers following Jesus? What is the ultimate goal in us? To become like him. To become like him. Philippians chapter 3 verse 10, Paul says, I want to know him. I want to become like him. And that is the ultimate goal. If we have to become like him, that means the silversmith looks at us and his face cut, his image is clearly seen. That's the time he has to remove the gold from the fire.
యేసు ప్రభువును అనుసరిస్తున్న విశ్వాసులుగా మనందరి జీవితాల్లో గురి గమ్యము ఏమై ఉండాలో పౌలు గారు చాలా చక్కగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:18 సెలవిచ్చారు. మన మహిమ నుండి అధిక మహిమలోకి అనగా ఆయన పోలికలోకి మనం మార్చబడడానికి మాత్రమే ఈ లోకంలో ఉన్నాం. కాబట్టి ఆయన పోలికలోకి మార్చబడేంత వరకు కూడా ఆ కంసాలి అగ్నిలో ఆ బంగారాన్ని వెండిని పుటం వేసినట్లు ఆయన కూడా మనల్ని పుటము వేస్తూ సరైన సమయంలో సరైన రూపంలోకి మనల్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ సరైన సమయంలో అగ్నిలు కొలిమిలో నుంచి మనల్ని బయటికి తెస్తారండి. Can we become like him on earth? ఈ భూమి మీద నివసిస్తున్నప్పుడు మనం నిజంగా యేసు ప్రభు వారి పోలికలోకి మార్చబడుతున్నామా? No, when we see him face to face. లేదండి, ఆయనను ముఖాముఖిగా చూసినప్పుడు మాత్రమే అది జరుగుతుంది. Actually చదువుతామా? 1 John chapter 3 verse 2. మొదటి యోహాను రాసిన పత్రిక 3:2 ఆ మాట ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3:2. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనము ఏమవుదుమో అది ఇంకనూ ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదము. Oh, wonderful it is. Twinkle of an eye, he will appear in the media. We will be taken up. When we are taken up, we will be like him. రెప్పపాటులో ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన మనందరినీ కూడా కొనిపోతారండి. ఆ కొనిపోబడుతున్న సమయంలో మనము ఆయనలాగా మారుతాము. అదంత ఈజీ కాదు. ఏదో I am there, I am a Christian, so I will become like him. Not possible. Every day you have to go through difficult situation. You have to read God's word, and whatever God says, you have to obey. And when you are becoming like that, when he comes, you are fully become like him. అది సులువైన విషయం కాదు. ఒకవేళ క్రైస్తవుడిగా జీవిస్తున్నాను కాబట్టి నేను ఆయన పోలికగా మార్చబడిపోతాను, లేకపోతే మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎత్తబడిపోతాను అనుకుంటే పొరపాటేనండి. ఒక విశ్వాసిగా మనం చేయవలసిన పనులు మనం చేయాలి. ప్రతిదినము వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి, ఆయనతో సహవాసం చేయాలి. ఇట్టి రీతిగా మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకొని పోతున్నప్పుడు ఒకానొక సమయంలో ఆయన వచ్చినప్పుడు ఆయనను పోలి మనము ఉంటాము. When the storm comes, we will pray, God, bail me out. God, bail me out. But sometimes he does not rescue. Why? That is what he was talking about, Mercy, Moshe Babu's son Sam. And there was another case in Hyderabad. The girl Kiran was studying her daughter in IIT, Chennai. And she completed her PhD and things like that. Another person called Jose, and this Jose was going through corona, not one day, 2 days. He was based in Hyderabad hospital. They had spent 40 lakhs rupees, still going through the struggle, but praise God, God brought him out. But it is not an easy thing. You have to go through that. మరి అనేక సార్లు తుఫాన్లు వచ్చినప్పుడు మన జీవితంలో ప్రవాణాన్ని రక్షించని కేకలు పెడుతూ ఉంటాం, కానీ ఆయన అలా చూస్తూ ఉంటాడు. మరి ఆ శామ్యూయల్ ప్రదీప్ విషయంలో కూడా అదే జరిగిందండి. కరోనాతో బాధపడుతున్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంతగానో మొరపెట్టారు, కానీ వాళ్ళకి సహాయము దొరకలేదు. కానీ ఆ బిడ్డ దేవుని సన్నిధిలో నిశ్చింతగా ఉన్నాడు. అలాగే చెన్నై ఐఐటిలో జరుగుతున్న మరొకరు కూడా కరోనాతో బాధపడుతున్నప్పుడు ఎంతో ప్రార్థన చేశాము, కానీ నేటికి అదే స్థితిలో అతను కొనసాగుతున్నాడు. అనేక సార్లు తుఫాన్లు మన జీవితంలో వచ్చినప్పుడు దేవుడు ఎందుకు చూస్తూ ఉంటాడు, దాని నుంచి ఎందుకు బయటకు తీసుకురాడంటే దాన్ని భరించే శక్తిని మనం కలవారమై ఉండేంత వరకు కూడా ఆయన తుఫాను గుండా మనల్ని నడిపిస్తాడు. సహాయం దొరకలేదు అని చెప్పటం కరెక్ట్ కాదమ్మా. ఎందుకంటే చనిపోయారు కాబట్టి సహాయం దొరకలేదు కాదు. దాట్స్ గాడ్స్ ప్లాన్. అది మనం అర్థం చేసుకోవాల్సినది. దట్ clear. And sometimes this happens, sometimes that does not happen. That means that is God's plan. Understand that. He is the silversmith, and while I am in the furnace, he focuses and watches. He doesn't take away his eye. His job is not a quick rescue mission. His job is to purify us to become like him.
అనేక సార్లు మనం ప్రార్థన చేసినప్పుడు మనకు సహాయం దొరకచ్చు, దొరకకపోవచ్చు. దొరికినా దొరకకపోయినా కూడా మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే, ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. అగ్ని పరీక్ష గుండా మనల్ని నడిపిస్తున్నప్పుడు ఆయన తప్పనిసరిగా మన జీవితాన్ని గమనిస్తూనే ఉంటాడు. గమనించినంత మాత్రాన త్వరగా ఆయన మనల్ని బయటికి తెచ్చేస్తాడు, బయటికి లాగేస్తాడని అనుకుంటే పొరపాటే. పరిశుద్ధపరచడానికి, శుద్ధిపరచడానికి అనేక సార్లు ఇబ్బందుల కొలిమిలో ఆయన మనల్ని పుటము వేస్తూ ఉంటాడు. Never comes too early, never too late. Jesus comes on time. You must remember that. యేసు ప్రభు ఎప్పుడు ఆలస్యం చేయడు, అలాగని త్వరగాను రాడు. ఆయన ఏది చేయాలనుకున్నప్పటికీ ఆయన సమయంలోనే ఆయన చేస్తాడు. He comes to us victorious over greatest fears. When we are gripped with fear, I have no other way. He comes, before morning, when it was dark, the darkest hour, Jesus comes into our life. మన జీవితంలో కూడా అనేక సార్లు చీకటి గడియలు, గాఢాంధకారపు లోయలు ఉంటాయి. మరి భయము చేత మనం పీడించబడుతున్నప్పుడు, భయము చేత ఆవరించబడుతున్నప్పుడు ఆ అంధకార సమయాల్లోనే యేసు ప్రభు వారు మన దగ్గరికి రావడము చూస్తాము. When you are most in need of the time, he comes. మనకి ఏ సమయంలో ఆయన రావడం అవసరమో, ఏ సమయంలో ఆయన సహాయం అవసరమో అప్పుడు తప్పనిసరిగా ఆయన వస్తారు. When I was in Vizag working with the department, customs department, once we went into the mid-sea, I was leading the team. కస్టమ్ డిపార్ట్మెంట్లో నేను పనిచేస్తున్నప్పుడు ఒకనొక దినమున జరిగిన సంఘటన ఏంటంటే, మేము అందరము కూడా అనేక మందితో కలిసి ఆ సముద్ర మధ్యన వెళ్ళాము. And when we were, searching the ship for smuggled goods, since they found I was the leader, one of them pushed me into the water mid-sea. ఆ ఓడగుండా వారు వస్తున్నవారు స్మగ్లింగ్ గూడ్స్ అనేవి అందులో ఉంటాయి కాబట్టి వాటిని నేను ఏమున్నాయని చూస్తున్నప్పుడు అందులో ఒకడు గ్రహించి నన్ను బలంగా తోసేశాడు. And when I was pushed, I was falling. My colleagues had a shock in their life. How, we are losing Julius, he will die. When I was going down, God was telling me, I am with you. I am with you. I just fell down. I just came out, swimmed and got into the ship. My colleagues are all picked up. ఆ విధముగా అతను నన్ను తోసినప్పుడు నేను కిందకి పడిపోయానండి, సముద్ర జలాల్లో పడిపోయాను. నాతో పాటు వచ్చిన వారు అది చూసి చాలా విభ్రాంతికి గురయ్యారు. అయ్యో, జూలియస్ గారిని మనం కోల్పోతున్నాము, ఆయన ఇంక ఈ సముద్రంలో మునిగిపోతాడు అనుకున్నాడు. కానీ దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, నేను నీకు తోడై ఉన్నానని అని చెప్పారు. నన్ను పైకి తీసుకురావడము జరిగింది. I was safe. Only the man who pushed me was arrested. That's a different thing. All what I am telling, God is with us. He did not come until it was the darkest. When it is too difficult in your life, that's the time God comes to teach the lesson. ఆ సమయంలో జరిగిన సంఘటన ఏంటంటే, నన్ను తోసేసిన వ్యక్తి మరి అరెస్ట్ చేయబడ్డాడు, నేనైతే సురక్షితంగా ఉన్నాను. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన జీవితంలో చీకటి గడియల్లో మనం ఉన్నప్పుడు అత్యవసర పరిస్థితుల్లో తప్పకుండా దేవుడు మన దగ్గరకు వచ్చి మనకి సహాయం చేస్తారు. And not only that, Jesus is walking with us. Oh death, where is that sting? Oh grave, where is thy victory? God says. యేసు ప్రభు నడుచుకు రావడం మాత్రమే కాదు, కానీ ఆయన మనతో మాట్లాడతాడు. ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడా? ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? God, Spurgeon is telling, C.H. Spurgeon, when God allows us to be put into the furnace, he goes with us. Daniel was put there in the lion's den. God was working with him. సిహెచ్ స్పర్జన్ అనే గొప్ప దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, దేవుడు మనల్ని అగ్ని పుటములో వేసినప్పుడు కేవలం మనల్ని మాత్రమే ఉంచడండి, ఆయన మనతో పాటు అగ్నిగుండంలో ఉంటాడు. దానియేలు సింహాల బోన్లో ఉన్నప్పుడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్నప్పుడు ఆయన వారితో పాటే ఉన్నాడు. Verse 26 and 27 says he ministers to us. God, they have seen Jesus, working, healing, this thing, that thing and all. But now he is ministering to them in the darkest hour. 26, 27 వచనాలు చూసినట్లయితే దేవుడు అక్కడ పరిచర్య చేస్తున్నట్లుగా చూస్తున్నాము. అప్పటిదాకా శిష్యులు ఆయన చేసిన అద్భుతాలు చూశారు, స్వస్థతలు చూశారు, ఆశ్చర్యకార్యాలు మాత్రమే చూశారు. కానీ ఆ భయంకరమైన తుఫానుల్లో యేసయ్య స్వయముగా వారికి పరిచర్య చేశారు. Some believers think I should understand why this is happening.
Nowhere in the Bible we are told that as believers, we would understand everything. We don't need to understand. We are under the control of our Father who loves and who knows everything. No problem. చాలాసార్లు విశ్వాసులుగా మన జీవితంలో ఇటువంటి తుఫాన్లు గుండా వెళ్తున్నప్పుడు మనం అనుకునేది ఏంటంటే ఇది నాకు ఎందుకు అర్థం అవ్వట్లేదని అనుకుంటాం. కానీ అన్ని పరిస్థితులు మనకు అర్థం అవ్వాలని లేదండి. అన్ని పరిస్థితులను స్వాధీనపరచుకోగలిగిన దేవుని హస్తం కింద మనం ఉన్నాము కాబట్టి మనకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. Paul says, we look through a smoky glass. We may not understand everything. God says, I have engraved you in my palms and I know what to do. You don't worry about. దేవుడు చెప్తున్నాడు, మరి నా అరచేతుల మీదనే మిమ్మల్ని చెక్కుకున్నాను కాబట్టి మీ జీవితంలో ఏమి సంభవించబోతుందో ఏమి సంభవిస్తుందో నాకు తెలుసని ఆయన సెలవిస్తున్నాడు. Romans 8:28 says, everything works together for good to them that love God. So we may be transformed into the image of his son Jesus Christ. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో దేవుణ్ణి ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని మనం ఎరుగుదాం. మనం ఆయన స్వరూపంలోకి రూపాంతరపరచబడే వరకు కూడా ఈ తుఫాన్లు అనేవి మన జీవితంలోకి వస్తాయి. Let me close. Jesus is praying for us. చెట్టు చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. యేసు ప్రభు వారు మన అందరి గురించి కూడా ప్రార్థిస్తున్నారు. When you are in a difficult situation, when we have storms in our life, when they are going through problems, you remember Jesus is praying for us. మనం కష్టమైన పరిస్థితులు గుండా లేకపోతే మనం అనుకోని ఉపద్రవాలు గుండా మన జీవితం వెళ్తున్నప్పుడు, తుఫాన్లు గుండా మన జీవితం ప్రయాణం చేస్తున్నప్పుడు యేసయ్య మన గురించి ప్రార్థన చేస్తున్నారని నిశ్చయత మనం కలిగి ఉండాలి. Secondly, Jesus come to us at our darkest hour, victorious over the greatest fear. He comes to us, not only just staying somewhere and praying, he comes to us. మరి రెండవదిగా చూసినప్పుడు మన జీవితంలో అత్యంత భయానకమైన సంఘటనలు గుండా మనం వెళ్తున్నప్పుడు, భయము మనల్ని ఆవరిస్తున్నప్పుడు ఆ చీకటి గడియల్లో విజయాన్ని అనుగ్రహించడానికి యేసయ్య మన దగ్గరికి వస్తారు. Thirdly, Jesus is ministering to us in spite of our misunderstanding and fears. He is praying for us. He comes to us and he ministers to us. మూడవదిగా చూసినట్లయితే మనకున్న భయాల మధ్యలో, సందేహాల మధ్యలో, అపార్థాల మధ్యలో కూడా యేసయ్య మన దగ్గరికి వచ్చి పరిచర్య చేస్తారు. ఆయన ప్రార్థన చేస్తారు, మన దగ్గరికి వస్తారు, పరిచర్య చేస్తారు. Even the disciples have never seen Jesus ministering to them the darkest and most difficult hour like that. They have seen him, helping him, feeding him, healing them, all that. But how wonderful Jesus involves. అప్పటిదాకా శిష్యులందరూ కూడా యేసు ప్రభు ఎలాగ జనసమూహాల మధ్యలో అద్భుతాలు చేశారో, సూచక్రియలు చేశారో, మహత్కార్యాలు చేశారో అవన్నీ చూశారండి. కానీ ఆ దినము వారు చూసిన మరొక కొత్త విషయం ఏంటంటే చీకటి గడియల్లో, చీకటి ఆ కోణాల్లో భయము చేత వారు ఆవరించబడి ఉన్నప్పుడు యేసయ్య వారికి పరిచర్య చేయడం వారు గమనించగలిగారు. And we will just listen to a song, just 3 minutes, and then Swarna will close in prayer. మరి ఈ సమయంలో మనం ఒక 3 నిమిషాలు ఉండే ఒక పాటను వింటామండి. Listen to the song. Bobby, can you play that? Or I can also play. I don't know. Anna, we are playing, Anna. Okay. Yeah, you play. Yeah, that's good. With the attitude of prayer, listen to the song, meaningful, and then we'll go into prayer. Known to him are the great hidden secrets. I'll fear not the darkness if my flame grows dim. I know not what my future holds, but I know who holds my future. It's a secret known only to him.
this world of fear and doubts. On my knees, I ask the question, why a lonely, heavy cross I must bear? Then he tells me in my prayer, it's because I am trustworthy. He gives me strength for more than my share. No one will tell him of the great hidden secrets. I'll fear not the darkness if my flame grows dim. I know not what my future holds, but I know who holds the future. It's a secret known only to him. Shall we pray? ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం దేవా, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన వాడా, నీకు వందనాలు తండ్రి. నాయన ఈ ఉదయకాల సమయంలో దేవా, ఈ ప్రాతకాలమున నీ దైవజనుని ఉపయోగించుకుని దేవా, పరిశుద్ధాత్మ తండ్రి, మీరు మాతో మాట్లాడిన విధానం కొరకు వందనాలు ప్రభా. తుఫానుల మధ్యలో నాయన ఏ విధముగా మీరు మాకు ప్రత్యక్షం అవుతారో ప్రభా. అయ్యా తండ్రి, 3 మాటలు మీరు సెలవిచ్చారు నాయన. అయ్యా మా అందరి జీవితాల్లో ఉన్న తుఫానుల్లో దేవా, అయ్యా నువ్వు మాతో నాయన మా గురించి ప్రార్థన చేస్తున్న దేవుడు అని నాయన. అయ్యా మాకు సమీపంగా ఉన్న దేవుడు అని తండ్రి. నాయన తుఫానుల్లో మాకు పరిచర్య చేస్తున్న దేవుడు అని తండ్రి. ఈ దినము నూతనముగా మీరు మాతో మాట్లాడిన విధానము కొరకు వందనాలు ప్రభా. అయ్యా మా జీవితంలో నాయన తుఫానుల చేత మేము నాయన అయ్యా తండ్రి, గాలి చేత ప్రభా తండ్రి నాయన అయ్యా తండ్రి రేగ్గొట్టబడుతున్నప్పుడు, అనగొట్టబడుతున్నప్పుడు నాయన మాకు కలుగుతున్న భయాందోళన మధ్యన ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకించి నాయన ఈ జూమ్ ప్రేయర్ లో తండ్రి ఏ బిడ్డ అయితే ఏ తుఫాను గుండా వెళ్తున్నారో దేవా తండ్రి నాయన అయ్యా ప్రభా, వారితో మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు, నాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. అయ్యా తండ్రి, ఇబ్బంది కష్టంలో మేము పుటము వేయబడుతున్నప్పుడు నాయన కంసాలిలాగా ఉన్న దేవుడవు ప్రభువా. అయ్యా ఇబ్బందుల కొలుములో నాయన మమ్మల్ని మేలిమి సువర్ణం వలె తయారు చేయడానికి ప్రభా మాకు సహాయము చేస్తున్న దేవుడు ప్రభా. నీ రూపులోకి మమ్మల్ని మార్చడానికి తండ్రి రూపాంతరపరుస్తున్న దేవుడు అని మేము గ్రహించి తండ్రి నాయన అయ్యా మా యొక్క తుఫానుల్లో ప్రభా, మా జీవిత కష్టాల్లో ప్రభా నాయన కష్టాలు తీసివేయమని ప్రార్థన చేయడం కాదు కానీ ప్రభా, కష్టాలు భరించే శక్తిని మాకు అనుగ్రహించమని తండ్రి మేము మీ పాద సన్నిధిలో అడగడానికి దేవా సహాయము చేయమని వేడుకుంటున్నాను ప్రభువా. అయ్యా నువ్వు మా గురించి ప్రార్థన చేస్తున్నావని, మాకు సమీపంగానే ఉన్నావని తండ్రి నాయన, మా కష్ట సమయాల్లో మాకు పరిచర్య చేస్తున్నావని ప్రభా మేము సంపూర్ణంగా నమ్మడానికి తండ్రి, యందు విశ్వాసం ఉంచడానికి దేవా కృప దయచేయమని బ్రతిమలాడుకుంటూ తండ్రి ఈ ఉదయకాల సమయంలో నాయన వాక్యం చెప్పిన దైవజనులను దీవించమని తండ్రి. అయ్యా ఎవరైతే ఈ వాక్యం విన్నారో ఈ వాక్యం ద్వారా ప్రతి హృదయం కూడా ఆదరించబడ్డానికి సహాయము చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్యూ. ఆమేన్. థ్యాంక్ యూ జూలియస్ అన్న. Thank you, Sister Swarnalata Garu. We are immensely blessed, Anna. Thank you. And I request Ravi Anna and Alice Akka to give closing remarks before we close the meeting. Thank you, Anna. It's been really our privilege to be part of this meeting. I'm getting emotional, because it really was such a blessed time to and also listen to Julius Anna. Yes, I think recently I met somebody here who went to university with me in Vizag, and she was asking me the other day, how is your brother? You know, your brother's family who used to live in Vizag.
I said, Julius Anna. So she said, yes, you remember your brother used to live in Vizag. Where is he now? So people thought that Julius Anna was my own brother and my own brother's family. So all my friends who were not part of EU those days, they still think that, he's my own brother. And yes, of course, I told her he's more than my own brother. So I want to acknowledge that this morning. They have been such a blessing in my life, and they still are. And also, I want to thank God for the opportunity to see Bobby and Pradeep. And, you were very young when we left India, and you are all grown up now. It's such a joy to see how you are serving the Lord. And Bobby, we remember, and your father as well. It's so nice to see you, and Sheila and Nirikshna. And yeah, so coming back to the message, I think yeah, and we are so blessed by the message. The Lord really encouraged us. Yes, we all have our own storms in life, but the fact that God is with us, and we are reminded of how God is faithful, and He walks with us, He prays with us, and He ministers to us when we are going through the situation. He never leaves us, and we can all testify. I can testify in my own life when I went through the storms. Yes, He put His people around us, and He really, and Anna, as Anna mentioned, I lost my father when I was in Vizag, and Akka and Anna were strong pillars of support for us because we were all young. I'm the eldest in the family, so I think since that day and even now, they have always been support, and many more. We have been blessed so the Lord always ministers to us through the word, and also He puts people around us to journey with us and to minister to us. And we can always, I can testify from my own life that God allows storms in our lives to fulfill His own plans, but He also, provides with all the support and ministry that we need, all the strength we need through different means. So we have such a wonderful God who is ever faithful, and He will never fail us, leave us, nor forsake us. So we can really, this morning, we are blessed to listen to Anna, and so grateful for this opportunity. Thank you, and God bless each one of you and your family. Thank you, Akka, for your kind words. Thank you so much. We're very happy, Akka. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారంటే చాలా ఆశ్చర్యం వేసింది. లాంగ్ No. How can we forget? No. Yeah. Thank you, Akka. Thank you, Anna. And now we'll, sister, can you please summarize it in Telugu? మరి సహోదరి ఏం చెప్పారో అది మరలా నేను తెలుగులో చెప్తానండి. ఈ ఉదయకాల సమయంలో ఈ జూమ్ ప్రేయర్లో మీ అందరితో కలిసి ఉండడము, ప్రత్యేకించి జూలియస్ గారి వాక్యం వినడము దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతగా నేను భావిస్తున్నాను. మరి జూలియస్ గారి గురించి ఒక మాట చెప్పాలంటే, వైజాగ్లో మేము నివసిస్తున్నప్పుడు చాలామంది నన్ను అడుగుతుండేవారు మీ అన్నయ్య ఎలాగున్నారని. నిజానికి నాకు అన్నదమ్ముడు ఎవరు, వైజాగ్లో ఎవరు ఉన్నారని ఆలోచన చేసినట్లయితే జూలియస్ గారు ఆ సమయంలో మేము ఎలాగుండేవాళ్ళమంటే అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెల్లాగా ఉండేవాళ్ళమని, అంత ప్రేమగా రక్త సంబంధికులా ఉన్నాం. కాబట్టి చాలామంది జూలియస్ గారే నాకు అన్నయ్య అనుకునేవారు. ఆ తర్వాత అప్పుడు వాళ్ళు అలా అడుగుతున్నప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది, జూలియస్ గారా అంటే అవునన్నారు. మరి ఉదయకాల సమయంలో నిజముగా నాకు ఆత్మీయ సహోదరుడిగా, మరి రక్త సంబంధి కంటే ఎక్కువగా ఉన్న జూలియస్ గారిని నేను ఈ విధంగా చూడడము నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఆ దినాలు నేను మరలా జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు భావోద్రేకానికి లోనవుతున్నాను. ఎందుకంటే మేము ఆ సమయంలో ఉన్నప్పుడు బాబీ బ్రదర్
అయితేనేమి మిగిలిన వాళ్ళు చాలా చిన్నపిల్లలు. కానీ మేము న్యూజిలాండ్ వెళ్ళిపోయిన తర్వాత మరలా ఇటు రీతిగా ఉదయకాల సమయంలో కలుసుకోవడము చాలా సంతోషదాయకము. మరి మెసేజ్ విషయానికి వస్తే దేవుడు ఈ దినమున మనందరితో కూడా మాట్లాడి ఉన్నాడు. ప్రతి ఒక్కరి జీవితాల్లో తుఫాన్లు ఉంటాయి. ఆ తుఫాన్ల మధ్యలో దేవుడు మన గురించి ఎలా ప్రార్థన చేస్తారో, ఎలాగ మనకు సమీపంగా ఉంటారో, ఎలాగ మనకు పరిచర్య చేస్తారో అన్న విషయాన్ని జూలియస్ గారి ద్వారా దేవుడు తెలియజేసిన విధానాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. నా జీవితంలో కూడా తుఫాన్ అనేది వచ్చింది. మరి వైజాగ్లో మేము ఉన్నప్పుడు నా తండ్రి గారిని నేను పోగొట్టుకున్నాను. నా కుటుంబానికి నేనే పెద్ద క్లిష్టమైన పరిస్థితుల్లో మేము కృంగిపోయి ఉన్నప్పుడు జూలియస్ గారు తన భార్య మమ్మల్ని ఎంతగానో ఆదరించి ఓదార్చారు. ఆ కష్ట సమయాల్లో మాకు పరిచర్య చేశారు. మరి దేవుడు మనకి ఎలాగ పరిచర్య చేస్తాడు తుఫానుల్లో అంటే, మనుషులను పంపి ఆయన మనకి పరిచర్య చేస్తారండి. విశ్వాసులను మన జీవితంలోకి పంపించి ఆయన పరిచర్య చేస్తారు. మరి జూలియస్ గారి ద్వారా మేము అట్టి రీతిగా ఆదరించబడ్డాము. మరి ఈ దినమున వాక్యంలో కూడా తిరిగి అదే ఆయన చెప్పడం జరిగింది. యేసయ్య మనందరికీ ఎలాంటి సహాయకుడో, తుఫాన్ల మధ్యలో ఆయన ఎలాగా పరిచర్య చేస్తారన్నది మనందరము కూడా ప్రత్యక్షంగా మరి చూస్తున్నాము, అనుభవించాము. ఈ దినం మరలా తిరిగి వాక్యం ద్వారా మనం మరొకసారి నెమరు వేసుకున్నాము. ఇటువంటి వాక్యాన్ని అందించిన దైవజనులు జూలియస్ గారికి, బావి రత్నాకర్ గారికి, ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. Amen. Amazing translation. Thank you, sister. Yeah. ఆలిసే తెలుగులో చెప్పి ఉండవచ్చు. ఇన్ఫాక్ట్ అదే నేనే తెలుగులో చెప్పాల్సిందన్న. Yeah, they are blessed now. You know, she is a grandmother and Ravi is a grandfather. In fact, you can. Yes, Anna. Nice to see James గారు ఆల్సో. జేమ్స్ గారు కూడా న్యూజిలాండ్ వచ్చి మాతోటి కొద్ది సమయం గడిపారు. ఎంఆర్ జేమ్స్ గారు. Brother, at the end, I wanted to wish you. I'm so glad seeing you and hearing you. Robert. Yes. Yeah. Thank you, Ravi garu. Praise the Lord. వండర్ఫుల్ అన్న. మరి మనము అదే రెవరెండ్ ఎం రాబర్ట్ జేమ్స్ గారి క్లోజింగ్ ప్రేయర్ బెనిడిక్షన్ తోటి మనము క్లోజ్ చేసుకుందాం. I request Reverend M. Robert James Garu to close in prayer, Lord's Prayer and benediction. Thank you so much. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీకు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ శ్రేష్టమైన దినము సమయం కొరకే నీకు వందనాలు. ఈరోజు మీరు ఇచ్చిన ఈ గొప్ప సహవాసం కొరకే స్తుతులు చెల్లిస్తున్నాను. రత్నాకర్ గారి ద్వారా, ప్రదీపన ద్వారా, మిగిలిన టీం ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ ఎర్లీ మార్నింగ్ డివోషన్ టైం కొరకే నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు వాక్యం అందించిన సేవకులు జూలియస్ గారిని బట్టి నీకు స్తోత్రములు. వారు ఏ పట్టణంలో ఏ స్థలంలో ఉన్న అనేక వందల మందికి ఆశీర్వాదకరంగా అక్కడ సమస్యల మధ్యనైనా అనేక మందిని సమాధాన పరిచే పరిచర్యలోను అనేక మంది వద్దకు నడిపించే పరిచర్యలో మీరు వాడుకునుచున్నారు. ఇంకా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రభా పాస్టర్ రవి ముసుగు గారి కొరకు, సిస్టర్ కొరకు, వారి కుటుంబం కొరకు కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. న్యూజిలాండ్లో మంచి సమయాన్ని ప్రభా సహవాసాన్ని మీరు మాకు అక్కడ అనుగ్రహించినారు. నీకు వందనాలు. ఇలాగని ప్రభా నీ సేవకులను ఆయా స్థలాల్లో మీరు నీ రాజ్య వ్యాప్తిలో వాడుకునుచున్నందుకే నీకు వందనాలు. ప్రాముఖ్యంగా ఈరోజు మీరు ఇచ్చిన వాక్యం కొరకే వందనాలు. సెన్సింగ్ గాడ్ ఇన్ స్టార్మ్స్, తుఫాను మధ్య దేవుని యొక్క ప్రత్యక్షతను దేవతాన్ని చూచుట లేక అనుభవించుట. అవునైనా ప్రభా, ఈ రోజుల్లో ఈ కరోనా కూడా ఒక తుఫాను వలె ఉన్నది. ఓ ప్రభా, అయితే మేము తీసివేయమనే ప్రార్థన చేస్తున్నాము. కానీ ఇందులో ఏమి నేర్పిస్తావో, ఏ విధంగా మమ్మల్ని ప్రక్షాళన చేస్తావో, ఆ కంసాలి అగ్ని ముందు కూర్చొని ఆ బంగారం శుద్ధి చేయడానికి నాయన, అది ఎక్కువ కరిగిపోయకుండా కూడా నాయన ఏ సమయంలో బయటికి తీయాలో అంతవరకు నువ్వు అంత సెన్సిటివ్గా మేడల భద్రత కలిగి ఉన్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఏది మా జీవితంలో సంభవించినా మేము నీతో నడుస్తున్నప్పుడు మీ చిత్తములు ఉన్నప్పటికీ కూడా ఇటువంటి తుఫాన్లు వస్తాయని, వాటిలో నుండే మమ్మల్ని ఇంకనూ పరిశుద్ధులకు పైకి తీసుకొస్తామని మరొకసారి మమ్మల్ని హెచ్చరించినందుకే నీకు వందనాలు. కొన్నిసార్లు మాలో కూడా తప్పిదములు ఉంటాయి. వాటిని కూడా పరీక్షించుకోవడానికి దేవా, వాటిలో జయం పొందడానికి
నీ చిత్తంలోనికి రావడానికి కూడా ఇటువంటి తుఫాను మాకు సహాయం చేస్తే ప్రభువా నీకు వందనాలు, స్తోత్రం. అనుదినము ఈ రీతిగా మాతో మాట్లాడుచు మమ్మల్ని నీ వాక్యము ద్వారా పవిత్రపరుస్తూ, వాక్యము ద్వారా ఉదక స్నానం చేస్తూ, సంఘముగా మమ్మల్ని అందరినీ ఒక పెండు కుమార్తె వలె మచ్చ, డాగు, కలంకము, ముడత లేని ఒక పవిత్రమైన కన్యకనుగా నాయన మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకే వందనాలు. దినదినము పాల్గొరుచున్న ప్రతి నీ కుమారుడిని కుమార్తె కొరకే నీకు వందనాలు. అనుదినం మీరు ఇస్తున్న ఈ మన్నా కొరకే నీకు వందనాలు. నీకే మహిమయు ఘనతయు ప్రభావమును అర్పించి ఆరోపిస్తూ మా ప్రియ ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందులో నెరవేరును గాక. నేటి మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధము క్షమించము. మమ్మల్ని సోదరులోనికి తేక కీడు నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకి ఎల్లప్పుడూ నిత్యము తోడైనను గాక, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. అందరికీ వందనాలండి. రేపటి దినమున సేమ్ టైంలో మరి సహోదరులు రత్న కుమార్ గారు ప్రసంగిస్తారండి. ప్రార్థనా పూర్వకంగా పాల్గొన్నాం. లెట్స్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే టుడే. థ్యాంక్ యూ సో మచ్. గుడ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ అన్న. యూ ఆల్ రవి. గాడ్ బ్లెస్ యూ. Thank you so much, Anna, for the wonderful word. Fine. Akka gets up late, so I don't. That's all right. It's too early. Padkonappudu late ayipothu, almost 12 ayipothudu, so I don't disturb her morning. Sunil, Debbie, andaru baagunnara? All are fine. By God's grace, all are fine. Edi me grandson, daughter is sleeping. What is the time now? వాళ్ళు వేరే అక్కడ ఉంటారు. వేరే హౌస్. ఓకే. ఎవరు ఉన్నారు పక్కనే, మీకు పక్కనే? దైవలీల కొడుకా? ఓకే ఓకే. ఏం చేస్తున్నావు బాబు అక్కడ? చదువుతున్నావా? ఓకే ఓకే. జాబ్ చేస్తున్నాడన్నా. ఇప్పుడు ఇది 5th year వచ్చి. ఓకే 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 ఓకే. 5 years అయింది. ఓకే, మంచిది. దట్స్ నైస్. ఇప్పుడు మాకు లాక్ డౌన్ కదా, అందుకని ఇంట్లోనే ఇంకా. ఓకే ఓకే ఓకే. వెరీ గుడ్, వెరీ గుడ్, నైస్. సరే, చాలా సంతోషం. Alisaka, thank you very much for joining. Thank you very much. You're welcome. Thank you, Pradeep. Thank you, Bobby, and please give our love to Sheila and your daughters. చక్కగా పాడారు పిల్లలిద్దరు. అదే ఉన్నారు కదా, అంకిత ఉంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. యా, గుడ్. ఓకే అన్న. దెన్ bye bye for now. Bye. God bless you all. Thank you, Anna. Have a good day. Okay ma. Okay, bye. Nice seeing you. Okay babu, bye.